ఎప్పుడైంది ఇది? మనకి ఈ సంవత్సరంలో 2వ నెలలోనే అయింది సార్. 50% ఏమంటున్నా? 1.5 లక్షలు ఇస్తారు నీకు. సరే సార్. పాత అయిపోయింది. ఓకే, 1.5 లక్షలు ఇస్తారు. ఇవ్వండి. మంచిది సార్. థ్యాంక్ యూ. బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. బాగున్నారా? నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది. 500 రూపాయలు 500 వస్తుంది. ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా. స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇల్లు ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. పైసలు కట్. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను. మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఒక 2 ఇండ్లకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250. కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు. మీ అందరికీ 3,000, 4,000 చేస్తాను. వికలాంగులది 3,000, 6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. మీరు చూశారు ఏప్రిల్లో. నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది,
కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా, ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది, కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా. ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.